తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆర్సి మునికృష్ణ గెలుపొందారు। ఈ సందర్భంగా అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద మునికృష్ణ నగర కార్పొరేటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు। అనంతరం మునికృష్ణ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దయ చంద్రబాబు ఆశీస్సులతో డిప్యూటీ మేయర్గా గెలిచారని తెలిపారు। వైసీపీ నేతలు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా కార్పొరేటర్లు తమకే మద్దతు ఇచ్చారని, అంతిమంగా ధర్మం గెలిచిందని మునికృష్ణ హర్షం వ్యక్తం చేశారు। తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేసి మొదటి స్థానంలో నిలుపుతామని మునికృష్ణ హామీ ఇచ్చారు। నిన్న రాష్ట్రంలోనే ప్రతిష్టమైన విజయం సాధించాం కూటమి। నిన్న తిరుపతిలో జరిగిన ఉప డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించారు। నాకు 25 మంది కూటమి తరపున ఓట్లేశారు, వాళ్ళకందరికి కూడా ధన్యవాదాలు। అలాగే ఈరోజు ఆ విజయం చేకూర్చిందని మా కార్పొరేటర్లందరూ, మాకు మద్దతు ఇచ్చిన కార్పొరేటర్లందరూ వచ్చి కలుగా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి వచ్చి ఆయనకి టెంకాయలు కొట్టి వీరి దర్శనానికి వెళ్తున్నాం। మేము తిరుపతిని ఎంతో అభివృద్ధి చేస్తాం। మా కూటమి నాయకులు అందరం కలిసి, కార్పొరేటర్లు అందరం కలిసి తిరుపతిలో ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళ డివిజన్లో వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అధికారం ఇచ్చి ఏ అభివృద్ధి అయినా సరే మేము ముందుండి చేసి పెడతాం। ఈ గెలుపు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే మా ఇన్ఛార్జి మంత్రి గారు కావచ్చు, అలాగే తిరుపతి ఎమ్మెల్యే గారు కావచ్చు, చంద్రగిరి ఎమ్మెల్యే గారు కావచ్చు, మా పార్టీ నాయకులు అందరూ కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి। వాళ్ళకంతా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను। తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆర్సి మునికృష్ణ గెలుపొందారు। ఈ సందర్భంగా అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద మునికృష్ణ నగర కార్పొరేటర్లు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు। అనంతరం మునికృష్ణ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి దయ చంద్రబాబు ఆశీస్సులతో డిప్యూటీ మేయర్గా గెలిచారని తెలిపారు। వైసీపీ నేతలు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా కార్పొరేటర్లు తమకే మద్దతు ఇచ్చారని, అంతిమంగా ధర్మం గెలిచిందని మునికృష్ణ హర్షం వ్యక్తం చేశారు। తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేసి మొదటి స్థానంలో నిలుపుతామని మునికృష్ణ హామీ ఇచ్చారు। నిన్న రాష్ట్రంలోనే ప్రతిష్టమైన విజయం సాధించాం కూటమి। నిన్న తిరుపతిలో జరిగిన ఉప డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఘన విజయం సాధించారు। నాకు 25 మంది కూటమి తరపున ఓట్లేశారు, వాళ్ళకందరికి కూడా ధన్యవాదాలు। అలాగే ఈరోజు ఆ విజయం చేకూర్చిందని మా కార్పొరేటర్లందరూ, మాకు మద్దతు ఇచ్చిన కార్పొరేటర్లందరూ వచ్చి కలుగా వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గరికి వచ్చి ఆయనకి టెంకాయలు కొట్టి వీరి దర్శనానికి వెళ్తున్నాం। మేము తిరుపతిని ఎంతో అభివృద్ధి చేస్తాం। మా కూటమి నాయకులు అందరం కలిసి, కార్పొరేటర్లు అందరం కలిసి తిరుపతిలో ఏ ప్రాబ్లం లేకుండా వాళ్ళ డివిజన్లో వాళ్ళు పూర్తిగా వాళ్ళకి అధికారం ఇచ్చి ఏ అభివృద్ధి అయినా సరే మేము ముందుండి చేసి పెడతాం। ఈ గెలుపు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగే మా ఇన్ఛార్జి మంత్రి గారు కావచ్చు, అలాగే తిరుపతి ఎమ్మెల్యే గారు కావచ్చు, చంద్రగిరి ఎమ్మెల్యే గారు కావచ్చు, మా పార్టీ నాయకులు అందరూ కూడా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం ఉండాలి। వాళ్ళకంతా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను।